అన్నింటా A1 కోసం పోటీపడి సాధించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీ నెంబర్ ఎంత జగన్ రెడ్డి? వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు శనివారం ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయ పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. ఈ అభియోగ పత్రం 1600 పేజీలు. దానికి అనుబంధంగా సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు, రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు, బ్యాంకుల లావాదేవీల వివరాలు వంటివి కొన్ని వేల పత్రాలు ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల శనివారం కుదరకపోతే సోమవారం దాఖలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణంలో ప్రధాన కుట్రదారు, అంతిమ లబ్ధిదారైన బిగ్ బాస్ను ఈ దశలో నిందితుడిగా చేరుస్తారా లేదా కొంత సమయం పడుతుందా? ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయం గురించి ఆ అభియోగ పత్రంలో ఏమేం ప్రస్తావించనున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్కు సంబంధించి సిట్ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 40 మందిని నిందితులుగా చేర్చింది. 11 మందిని అరెస్ట్ చేసింది. తాజా అభియోగ పత్రంలో మరికొంతమంది వ్యక్తుల్ని, సంస్థలను నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ బీ రెడీ.